హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నాను. అదంతా కూడా వీడియో తీశాను. అంటే లాస్ట్లో పూజ అయిపోవచ్చింది అన్నప్పుడు వీడియో తీసామన్నమాట. ఇంకా ఈ పిండి దీపాలు అది ఎలా రెడీ చేశాను అనేది ఏమీ వీడియో తీయలేదండి. చాలామంది తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే కనుక కామెంట్లో తెలియజేస్తే నేను ఈ పిండి దీపాలను కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది వీడియో తీసి పెడతాను. మీరు అడిగితే మాత్రం కంపల్సరీ తీసి పెడతానండి వీడియో. శనివారం ఏ శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగిస్తే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొంచెం మార్గాలు కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే ఆరోగ్య సమస్యలు అవనివ్వండి, ఆర్థిక ఇబ్బందులు అవనివ్వండి, పిల్లలకి జాబ్లు ఇలాంటివన్నీ కూడా మనకి ఏమైనా మార్గం కనిపిస్తుంది అన్నమాట. ఆ తేడా అయితే నాకు తెలిసింది. నేను అప్పటి నుంచి అంటే ఇన్ని వారాలని నేను అనుకోను, కానీ నాకు వీలైనప్పుడల్లా వెలిగిస్తూ ఉంటాను. కానీ కంపల్సరీ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు అయితే చాలా మంచిదండి. ఎందుకంటే శ్రావణ మాసం అంతా లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం. ఆ అమ్మవారిని ఒక్కరినే కాకుండా ఇలా లక్ష్మీనారాయణకి పూజ చేసుకున్నామంటే ఇంకా మంచిదన్నమాట. అందుకని ఎవరికైనా వీలైతే కనీసం 2 దీపాలైనా సరే వెలిగించుకోండి. పిండి దీపాలు అంటే చలిమిడి దీపాలు అన్నమాట. వరిపిండిలో నేను బియ్యం నానబెట్టి పిండి రెడీ చేసి అందులో అరటిపండు, ఆవు నెయ్యి, కొంచెం బెల్లం, తేనె వేసి ఆవు పాలతో కలుపుతానన్నమాట. అలా రెడీ చేస్తాను. ఇంకా నైవేద్యాలు అంటారా, మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం చాలా సింపుల్గా ఈ పూజ చేసుకున్నానండి. వడపప్పు, బెల్లం, అలాగే పానకం, చలివిడి ఇవి మాత్రం నైవేద్యంగా పెట్టాను. ఒక కొబ్బరికాయ నివేదించాను, 2 అరటిపళ్ళు పెట్టానన్నమాట. మన శక్తి కొలది పూజలు చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే ఒక పువ్వు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చండి మనస్ఫూర్తిగాని. అది కుదరని వాళ్ళు ఇలా వీడియో చూస్తున్నప్పుడు మనసులో కోరికలు తలుచుకున్నా కూడా స్వామి కరుణిస్తాడు. ఇది మాత్రం నిజమండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కోరికలను తలుచుకొని స్వామిని మనసారా వేడుకోండి. ఆయనే మన కష్టాలన్నీ కూడా తీరుస్తారు. ఇంకా ఈ వీడియో శనివారం తీసిన వీడియో అండి. పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది. ఇక సోమవారం రోజున నారికేల దీపం కూడా వెలిగించుకున్నాను. అంటే ఈ రోజు అన్నమాట. నేను